చిత్తూరు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ఎన్డీఏ కూటమికి మాదిగల మద్దతు ఉంటుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వాలు ముందుకు రాలేదని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వచ్చే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో ఎన్డీఏ భాగస్వామ్య కూటమికి మాదిగల మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో ఎన్డీఏ ఓటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పత్రికా విలేకరుల మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం, ఏదైతే ఎస్సీలో పిలువబడే 59 ఉపకులాలకి న్యాయం చేయాలనే దిశగా 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంస్థను శ్రీ మందకృష్ణ మాది గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 30 సంవత్సరాలుగా న్యాయ పోరాటం కోసం మేము ఎన్నో సంక్షేమ పథకాల విషయం కానీ, ఆరోగ్యశ్రీ విషయం కానీ, ఇవన్నిటికీ కూడా శ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ తరఫున మేము అన్నిటికీ కూడా సాధించి పెట్టాం. అది ప్రభుత్వాలకే తెలుసు. మరి అదేవిధంగా ఈ సందర్భంలో ఎన్నికల సమయంలో మాదిగలు అనే వాళ్ళు గుర్తుకొస్తారు కాబట్టి ప్రభుత్వాలందరికీ కూడా మేము తెలియజేయడం ఏమంటే, ఏదైతే ఎస్సీలో పిలువబడే 59 ఉపకులాలకి న్యాయం చేయాలని చెప్పేసి శ్రీ మందకృష్ణ మాది గారు ప్రయత్నంలో భాగంగా ఎస్సీల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకి సమన్వయం చేయాలని చెప్పేసి ఇంతకు ముందే శ్రీ మందకృష్ణ మాది గారు ఆయనకి అపాయింట్మెంట్ కోరడంతో ఆయన నిరాకరించడం, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందంజగానే ఎస్సీలకి వర్గీకరణ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడడంతో మేము ఆయన్ని మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఆయన మా 35 సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తాం, అండగా ఉంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడంతో ఎన్డీఏ కూటమితో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సందర్భంలో ఎప్పుడైతే ఈరోజు 30వ తేదీన గుంటూరులో మాదిగల ఆత్మీయ సమావేశం అనేదాన్ని ఏర్పాటు చేసుకోవడంతో మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కుట్రతో దాన్ని ఆపేయడంతో అధికారులు మరియు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని మా సభను ఆపేయడం జరిగింది. ఏదైతే మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మాకు జూమ్ కాల్ ద్వారా శ్రీ మందకృష్ణ మాది గారు తెలపడంతో దాన్ని ఏప్రిల్ 7వ తేదీన పర్మిషన్తో సహా ప్రతి గ్రామం నుండి మాదిగల్ని ఏకం చేస్తూ అత్యధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉన్నారనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ మాదిగ ఆత్మీయ సమావేశం అనే నినాదంతో గుంటూరులో అత్యధిక పెద్ద సంఖ్యలో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించే దిశగా మాదిగలంతా ఏకంగా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తూ మేము పనిచేస్తామనేసి శ్రీ మందకృష్ణ మాది గారి పక్షాన తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ.